కొద్దిగా నూనె పోసుకుంటున్నా. జీలకర్ర వేస్తున్నా, ఆవాలు, పచ్చెనగపప్పు, ఇంకా ములక్కాయ పచ్చడి. ములక్కాయ పచ్చడి నూనెలో మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. పసుపు వేస్తున్నా, ఎర్రగా మంచిగా వేగినాయి. ఇప్పుడు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. తీసుకోవాలి. ఇంకొల్లాలిగా పచ్చడి 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకో. పులుసు తీసుకొని గుజ్జుగా పోసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసిన. పులుసు మంచిగా మసులుతుంది. ఆ ములక్కాయలు వేసుకోవాలి. దగ్గర కారం వేయాలి. మునక్కాయ పులుసు మంచి చిక్కబడ్డది. కారం వేస్తున్నా. 2, 3, 4 స్పూన్ల కారం వేసుకోవాలి. దగ్గర పడ్డ తర్వాత కొద్దిగా మసాలా తల్లి దించుకోవాలి. దగ్గరికి ఉడికింది. జీలకర్ర పిండి, మెంతి పిండి, మసాలా వేసుకోండి. 2-3 నెలలు కూడా మంచిగా నిలవ ఉంటుంది పచ్చడి. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. ములక్కాయ పచ్చడి రెడీ అయింది.